తీస్తాడట. సినిమా డైలాగ్లా ఏంటిది? రే క్యా భాయ్, క్యా బాత్ కర్ రే, వాట్ యూ థింక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, ఆయన కార్యకర్తల్ని ఒకసారి మాటని చూడండి. మేము చాలా తక్కువ మాట్లాడదలుచుకున్నాం పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళ జనసేన పార్టీని గురించి. ఐ డోంట్ వాంట్ టు టాక్, ఐ రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ గారు పర్సనల్లీ. బట్ ఏంటి డైలాగులు? పోనీ చెప్తే చెప్పావు, ఆ డైలాగులకు అందం రావాలంటే మళ్ళీ నీ చుట్టూ జనం ఉండాలి కదా, నువ్వు వచ్చి జనంలో ఉండాలి కదా. ఎందుకు మేము లేకుండా మిస్ అవుతా ఉన్నారు? ఏమైంది ఈరోజు? పురుగులు అన్నం తింటున్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ప్రత్యక్షంగా హోంమంత్రి ఆవిడికి ప్రత్యేకంగా పెట్టిన అన్నంలోనే పురుగు వచ్చి బొద్దింత వచ్చింది. వాడికి వీళ్ళ స్నేహం ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే పదే పదే పవన్ కళ్యాణ్ గారు మా స్నేహం 30 సంవత్సరాలు, మినిమం 15 సంవత్సరాలంట. ఏమయ్యా ఇదేమన్నా సజ్జలో జొన్నలు కనుక్కొని మినిమం రేటు మ్యాక్సిమం రేటు, లేకపోతే మినిమం కాలం మినిమం టైం మ్యాక్సిమం టైం పెట్టడానికి? ఈరోజు 1 సంవత్సరానికే మీరు 1,70,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మిగతా రెస్ట్ ఆఫ్ ద 4 years హౌ మెనీ కోట్స్ యు ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఆన్ లోన్? మొత్తం ఈ రాష్ట్రంలో ప్రతి సంస్థని మీరు తాకట్టు పెట్టే దశలోకి వచ్చేశారు కదా. ప్రపంచ స్థాయి రాజధాని కావాలని అంటున్నాడు. 1,00,000 ఎకరాలతో రాజధాని ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదా? ఒకవేళ తెలియకపోతే తెలిస్తే ఎక్కడన్నా ఏని అడగండి, గూగుల్ అని అడగండి. ఈజ్ దేర్ అట్లీస్ట్ ఇన్ అమెరికా? నో. Washington DC is a very small, in 2 acres of land. It is the capital town or the capital, building. Beijing, you see the Beijing and Russia combined USSR. ఎక్కడా 1,00,000 ఎకరాల రాజధాని లేదే. బట్ వై యూ పీపుల్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ 1,00,000 ఎకరాలు? ఎవరి కోసం? ఈ రాష్ట్రాన్ని దోచుకునే క్రమంలో ఒక వర్గానికి మేలు చేసి మిగతా వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 50,000 పట్టాలు ఆ రాజధాని ప్రాంతంలో ఇస్తే, పేదవాడికి ఎస్సీ ఎస్టీ వాడికి బీసీకి అక్కడ పట్టాలు ఇస్తే ఈ రాష్ట్ర డెమోక్రసీ దెబ్బతింటుందని చెప్పినటువంటి మీరు, అంటరాని కులాలు రాజధాని ప్రాంతంలో ఉండకూడదని చెప్పినటువంటి మీరు, కనీసం పేదవాడి కోసం 2 కన్నీటి బొట్టు కాల్చలేనటువంటి మీరు, జగన్మోహన్ రెడ్డి గారి దారంట ప్రజలు వస్తూ ఉంటే ప్రజల్ని నిలబెట్టాలని వాళ్ళకి పెట్టినటువంటి చెక్ పోస్టులు, వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులు, మీరు ఆపినటువంటి వెహికల్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కోటింగ్, సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న మీటింగ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క వాహనాన్ని కూడా పెట్టలేదు. కొన్ని వాహనాలు సమకూర్చుకుంటే మీరు వచ్చేసి వాటిని బ్రేక్డౌన్ చేశారు, సీజ్ చేశారు. కానీ తమంతట తాము కదిలినటువంటి ప్రజలను చూసి మీరు ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నారు. ప్రజలు కదలరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ప్రజలు జగన్ని ఓన్ చేసుకున్నారు. అన్నాని ఎవరిని పిలుస్తాడో వాడు ప్రజల నోట్లో ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, తమిళనాడులో రాజకీయ నాయకులు ఆ నాయకుడిని అన్నాన్ని పిలిచేవాళ్ళు, ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. రాజన్నాన్ని పిలిచేవాళ్ళు, ముఖ్యమంత్రి అయిపోయాడు. జగనన్నను పిలిచేవాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. మొన్న ఓడిపోతే మీ కుట్రలకి ఓడిపోయి ఉండొచ్చు, కానీ మీలో ఒకడన్నా అన్నాన్ని పిలిపించుకునే ఎవడన్నా ఉన్నాడా? ఒక అతను చూస్తే తాత, ఒక అతను చూస్తే ఆయన ఏమనాలో మామనాలో అన్నాలో ఇట్టు పెంచుకొని ఇట్టు వెళ్ళిపోయే రకం. ఇంకొక అతను జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఇంగ్లీష్ మీడియం మొత్తం తీసేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హెల్త్ మొత్తం తీసేసి, అకార్డింగ్ టు ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దేశం బాగుపడాలన్నా, బిల్డ్ కావాలన్నా 3 అంశాలు ప్రధానంగా ఉండాలి. దట్ ఈస్ ఎడ్యుకేషన్ టు ది నేషన్ ఆర్ టు ది స్టేట్. ది సెకండ్ వన్ ఈస్ హెల్త్, థర్డ్ వన్ ఈజ్ సర్వీస్. దిస్ ఈజ్ మిషనరీ మనస్తత్వం. ఈ 3 బ్రహ్మాండంగా ఎక్కడ ఉంటాయో ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం, ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. మీ దగ్గర ఎక్కడున్నాయి? పేదవాడికి ఇల్లు ఇవ్వాలంటే మనసొప్పదే, పేదవాడికి హాస్టల్లో అన్నం పెట్టాలంటే మీకు మనసొప్పదే. అసలు 10 రూపాయలు ఇవ్వాలంటే వాడికి ఎందుకు ఇవ్వాలి? దానికి ఒక మీటింగు, ఇన్ని వేలు ఖర్చు అవుతున్నాయి పేదవాడికి. జగన్మోహన్ రెడ్డి గారు 2,75,000 కోట్ల రూపాయలు ఒక్క చోట కూడా అవినీతి జరగకుండా ఒక పాలసీని తయారు చేసి, ఒక సిస్టమ్ తయారు చేసి, మా రాజకీయ పార్టీ నాయకులు కూడా తెలియకుండా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుడికి ఇంటికి వెళ్ళేట్టుగా చేశాడు. కెన్ యూ డూ ఇట్? మీరు ముగ్గురు కలిసి కూర్చొని చర్చించుకోండి. మీకు చేతనైతే అలాంటి పరిపాలన చేయండి. సింగయ్య గారి మరణం ఈ రాష్ట్రంలో అడుగుతూ ఉన్నది ఒక ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు ఊరేగింపు యాత్ర కానీ లేకపోతే పుష్కరాల్లో కానీ ప్రజలు చనిపోలేదా? అప్పుడు ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద పోలీసులు కేసు పెట్టారా? ఫండమెంటల్ క్వశ్చన్, కామన్ సెన్స్.
కందుకూరులో ప్రకాశం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వస్తే 8 మంది ఆ తొక్కిసినట్లో మురికి కాలువల్లో, నా ఫ్రెండ్ కూడా ఒక అతను ఉన్నాడు తెలిసిన అతను, చనిపోయారు అక్కడ తొక్కిసినట్లో. ఈజ్ దర్ ఎనీ కేస్ ఆన్ చంద్రబాబు నాయుడు? వై ది సేమ్ పోలీస్, సేమ్ యాక్ట్? కామన్ సెన్స్. ఇప్పుడు కారులో ఉన్న వాళ్ళ మీద పెట్టాలట. జగన్మోహన్ రెడ్డి గారు కారులో ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడట, నేను మాట్లాడుతుంటాను, నువ్వు తొక్కించుకుంటూ పొమ్మని. ఆయన మనస్తత్వం తొక్కించుకుంటూ పోయే మనస్తత్వమా? మీలాగనా అడ్డు వచ్చిన వాళ్ళందరినీ మామతో సహా తొక్కేసి, అత్తను సహా నెట్టేసి, కుటుంబాన్ని పక్కకు తోసేసి, వాళ్ళని కలుపుకొని మాదే అసలైన పార్టీ అని చెప్పుకునే రకం కాదే. అందుకదా వెన్నుపోటు దినమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంది. ఈ కుల రాజకీయాలు, కక్ష రాజకీయాలు, హత్య రాజకీయాలు మీవి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కుట్రలు ఎక్కడ లేవు కదా. అసలు రాజశేఖర రెడ్డి గారు మరణించారని దాదాపు 700 మంది ఈ రాష్ట్రంలో మరణిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి ఆ కుటుంబంతో మాట్లాడి ఒక్క మనిషికి తెలియకుండా ఆ కుటుంబానికి సహాయం చేసి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.